గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లో జరిగే ఏ కార్యక్రమమైనా అది రోడ్డు కానీ, కాలువ కానీ, మోరి కానీ, బడి కానీ, గుడి కానీ ఏదైనా సరే కాంట్రాక్టర్ ఒక్కడే సమాధానం ఇవ్వాల్సినది. స్థానిక శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారు ఇవాళ ఒక ఆరోపణ వచ్చినప్పుడు సాక్ష్యాలతో ఆధారాలతో మేము చూపించినప్పుడు చెప్పాలా. నేను అడిగిన ప్రశ్నలు 3 దానికి మీరు చెప్తున్న సమాధానం ఏంటంటే కనుక గత ప్రభుత్వంలో కూడా ఎక్సెస్ చేసినారు కదా, నెంబర్ 1. నువ్వు రెండోది అయితే చెప్పలే, నాశరకమైన దాని గురించి మాట్లాడలే, ఏం మాట్లాడలే, గత ప్రభుత్వంలో కూడా వేసినారు కదా అని. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలారా, నంద్యాల వరదరాజిరెడ్డి అనే ఈ పెద్ద మనిషి అనేక సార్లు మాట్లాడిన మాట లేదంటే కనుక ఈ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకా అందరూ వెదవలే. నేను ఒక్కడిని నిజాయితీ పరుణ్ణి, ప్రజల ధనాన్ని దోచుకుంటే ఒప్పుకోను, నాసిరకం పని చేసే ఒప్పుకోను, సింగిల్ టెండర్లు వేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తే నేను ఒప్పుకోను అని పలుమార్లు మాట్లాడిన మనిషి. మాట్లాడమే కాకుండా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తీర్మానం చేసినాడు, ఏ వర్కుకైనా అబౌవ్ వేయకూడదు, మినిమం 10% లెస్సుకేస్తేనే పని అప్పచెప్పాలా, లేకుంటే అప్పచెప్పకూడదు అని చెప్పి తీర్మానం చేసినాడు. అట్టి తీర్మానం చేసిన మనిషి, అట్టి శుద్ధపూస మాటలు చెప్పే మనిషి, హిమాలయ పర్వతాలు, బార్డరు, సైనికులు, దేశభక్తి, సామాజిక స్పృహ, ఇటువంటి మంచి మాటలు మాట్లాడే ఈ పెద్ద ఆయన్ను నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో జరుగుతూ ఉండే అవినీతి ఏందని ప్రశ్నిస్తానా. దీనికి వాళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడే వాళ్ళు, ఇదిగో ఈ 2 ఏళ్లలో మేము అవినీతి చేయలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము సింగిల్ టెండర్ కాదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము నాసిరకం పని చేయలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము ఎక్సెస్ వేయలేదు అని చెప్పాలా, లేకుంటే ఈ 2 ఏళ్లలో మేము ఇసుక అమ్ముకోలేదు అని చెప్పాలా, లేకుంటే ఈ 2 ఏళ్లలో మేము ఇంకొక అసాంఘికమైన కార్యకలాపాలను ప్రోత్సహించలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము పేదలు తినే బియ్యం అమ్ముకోలేదు అని చెప్పాలా. ఇట్లా ఏదైనా మేము అడిగినప్పుడు చెప్పాలా. కానీ మీరేం చెప్తున్నారు తెలుసునా, వాటికి సమాధానం చెప్పకుండా ముందు కూడా చేసినారు కదా, గత ప్రభుత్వాలలో కూడా చేసినారు కదా. గత ప్రభుత్వాలలో చేసినారో చేయలేదో పక్కన పెడితే ప్రజలకు నచ్చక గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళని ఇంటికి పంపినారు పెద్ద మనిషి. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అన్నాడు. నేను ప్రజల్ని అడుగుతానా, ఓటింగ్ మా మాటలొద్దు, వాళ్ళ మాటలొద్దు, ప్రజల్ని అడుగుతానా. ఈ ఊరికి అభివృద్ధిని పరిచయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే నాయకత్వంలో మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా చైర్మన్లు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ల, ఒక్క మాటలో చెప్పాలంటే మేమా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన వరదరాజిరెడ్డి మేము అభివృద్ధిని పరిచయం చేసినాం ప్రజలారా. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అంటున్నాడు. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమైతే 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి మహేశ్వరుడి? ఇప్పుడు పొద్దుటూరు ఆడోళ్ళు చెప్తున్నారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి పుణ్యమాల, ఇంత ఎండకాలం వచ్చినా ఇంకో కాలం వచ్చినా నీళ్ళకి సమస్య లేదు, లక్షణంగా నీళ్లు తాగుతున్నాం నాయన, ఇంతకుముందు ఇబ్బంది పడుతున్నామని అక్కశల్యమని చెప్తున్నారు. పోయి అడుగుపోండి వాళ్ళే చెప్తారు, ఆ పార్కులేక పోండి వాళ్ళే చెప్తున్నారు, పిల్లోళ్ళు చెప్తున్నారు. రాచమల్లి మామ కట్టించినాడని పిల్లోళ్ళు చెప్తున్నారు, మా చెల్లెలు చెప్తున్నారు, ఎంత బాగా అందంగా కట్టించినట్టు మీ మామ అని చెప్పి. అదే సాక్ష్యం. ఇంకా చెప్పాలంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు షాటంత అవుతాయి. గాంధీ రోడ్డు మేము చేసినాం, వసంతపేట రోడ్డు మేము చేసినాం, గురవైతోట రోడ్డు మేము చేసినాం, వరదరాజరెడ్డి ఆఫీస్ రోడ్డు మేము చేసినాం, పెద్ద ఆసుపత్రి రోడ్డు మేము చేసినాం, గాజగూడ రోడ్డు మేము వేసినాం, పర్లపాడు రోడ్డు మేము వేసినాం, బొజ్జూరుపల్లి రోడ్డు మేము వేసి. మీ తిన్న రోడ్లు వేసినట్టు ఇంకోటి వేసినట్టు మేము చెప్పుకోం. ఎందుకంటే అది పెద్ద గొప్ప సంగతి కాదు. ప్రత్యేకంగా ఇప్పుడు 150 కోట్లు పెట్టి నీళ్లు తెచ్చినాం చెప్పుకోవచ్చు. మీరేంటంటే కదా మేము ఆ బ్రిడ్జికి మా నిధులు లేకపోయినా ఏ రూపంలో తెచ్చి పనులు చేస్తానో మా గొప్పతనం అని చెప్పినారు మీరు. నేను చెప్తా ఉన్నా రామేశ్వరం ఏట్లో బ్రిడ్జికి నిధులు మేము లేకపోయినా తెచ్చానామని చెప్తున్నారు కదా. ఏ విధంగా మీరు తెచ్చేది మీరు చేసేదబ్బా నాకు తెలియగలుగుతా. ఒక ప్రభుత్వంలో తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైనా కొనసాగించడం అనేది కాలకృత్యాలు తీసుకునేంత ఆనవాయితీ. తెల్లవారితే మనిషి కాలకృత్యాలు అటు తీసుకుంటాడో గత ప్రభుత్వంలో మొదలైన పనిని వచ్చిన ప్రభుత్వం చేయాలా.
దాన్ని గొప్పగా మీరు చెప్పుకోవడం ఎందుకు? ఏదో ఒక సైంటిస్ట్ ఏదో రాకెట్ అంతరిక్షంలో పంపించి కనుక్కున్నట్టు మీరు చెప్తున్నారు. ఇది పొరపాటు. అభివృద్ధిని ఊరికి పరిచయం చేసిందే మేము.